తిలక్ గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పొట్టు తప్పుతుంది. లోకేష్ గారి అన్న మాట ప్రకారమే జరగాల్సిందే తప్ప ఈయన వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ప్రాధాన్యత లేకుండా పోతున్నాయి. దీనికి ఉదాహరణ, ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొట్టమొదటి నుంచి మనతో ఉంటున్నాడు, ఆయన మాటకి విలువ ఇవ్వాలని చెప్తే ఆయన మాటలు కాదని అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ఆ టీవీ5 వాళ్ళకి కట్టబెట్టి, అలాగే ఈసారి టీవీ5కి ఇచ్చారా? కిందసారి ఆంధ్రజ్యోతికి ఇచ్చారు, మళ్ళీ మార్చొచ్చు, ఏముంది దాంట్లో. ఈసారి టీవీ5కి ఇచ్చారు అనమాట. ఈసారి ఆంధ్రజ్యోతికే ఉందని అంటున్నారే, ఆంధ్రజ్యోతికే ఉందని అంటున్నారు కొందరు. కొంత ముందేమో వాళ్ళకి ఇచ్చారన్నారండి, తర్వాత టీవీ5 అన్నారు. అది మార్చొచ్చు, ఏముంది వాళ్ళ చేతిలో పని, అదేం కాంట్రాక్ట్ కాదు కదా. రెండోది, టీటీడీ చైర్మన్ గా టీవీ5 బిఆర్ నాయుడు గారికి ఇవ్వడానికి వీల్లేదని ఈయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పట్టుబెట్టాడు. కాదు, ఇవ్వాల్సిందే అని చెప్పేసి లోకేష్ గారు పట్టుబట్టి నెరవేర్చుకున్నారు ఆయన. అట్లాగే ఇప్పుడు కూడా రాజ్యసభ, తెలుగుదేశంలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. అశోక్ గజపతి రాజు గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, సీనియర్లు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ సానా సతీష్ వలన తెలుగుదేశం పార్టీ ఎంత బలపడద్దో, అంటే కేసులకు ఉపయోగపడతాడు. కేసులు సిబిఐను ఈడీలో కేసులు మాఫీ చేయించడానికి ఆయన బాగా ఉపయోగపడతాడని సంధానకర్తగా అనుకున్నారేమో. మరి ఏదైనా కానీ లోకేష్ గారి మాట చరమణ అయింది. ఆయన సానా సతీష్కి ఇవ్వటానికి వీల్లేదని ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా చాలా పట్టుబట్టినట. ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి నాగబాబుకి ఇవ్వాల్సిందే, సానా సతీష్కి ఇవ్వటానికి వీల్లేదని పట్టుబట్టినప్పటికి కూడా లోకేష్ గారు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. దీంతో ఏమవుతుందంటే, టీటీడీ చైర్మన్ గారు నాగబాబు గారికి ఇస్తారంటే లోకేష్ గారు ఇవ్వడానికి వీల్లేదని బిఆర్ నాయుడు గారికి ఇప్పించారు. రాజ్యసభ ఏమో నాగబాబు గారికి ఇవ్వాలంటే సానా సతీష్ గారికి ఇప్పించారు. దీంతో ఏమవుతుందంటే నెమ్మదిగా, ఇంకా చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి. ఈ నెమ్మదిగా ఏమవుతుందంటే అటు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య, ప్రత్యేకించి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ప్రత్యామ్నాయ యుద్ధం కాస్త ఇప్పుడు బదాన్ని పడింది. యనమల రామకృష్ణుడు గారి లేఖతో, సానా సతీష్ సెలక్షన్తో. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రం అవుతుంది. లోకేష్ గారికి ఈ పట్టింపులే ఉండవు, ఎందుకంటే వాళ్ళకి పార్టీ, తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదనేది ఆయన పట్టుదల. చంద్రబాబు నాయుడు గారు కాదు జమిలీ ఎలక్షన్ వస్తే పవన్ కళ్యాణ్ అవసరం ఉంటది కాబట్టి, కాపు రూట్లు అవసరం కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని. అప్పట్లో లోకేష్ గారు అసలు పవన్ కళ్యాణ్ తో పొత్తే వద్దని అనేవాడని ప్రచారం జరిగింది సార్, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అందుకే సీఎం లేదు, పాడు లేదు, డిప్యూటీ సీఎం చూద్దాంలే అని చాలా హేళనగా కూడా మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ పడున్నాడు అనేది అప్పట్లో వచ్చిన టాక్. అవునండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఉప ముఖ్యమంత్రి పదవి నా ఒక్కడికి ఇస్తేనే తీసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ షరతు పెట్టారని కూడా బయటకు వచ్చింది. అది ఈ మధ్య లోకేష్ గారికి ఎట్టి పరిస్థితిలో ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టినా కానీ అది పవన్ కళ్యాణ్ గారిని చూసి వెనకాడి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని చెప్పేసి అదొకటి బయటకు వచ్చింది. ఇట్లా లోకేష్ గారి దూకుడు ముందు పవన్ కళ్యాణ్ గారు అసహనంతో ఉన్నారు. ఆయన అధికారులంతా కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావట్లేదు. పైగా ఈయన పంచాయతీరాజ్ శాఖలో కూడా లోకేష్ గారు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటున్నారనే ఒక ఇబ్బంది కూడా ఫీల్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. అందువలన ఈ రాబోయే రోజుల్లో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఈ రిఫ్ట్ పెరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధాలు దెబ్బతీసే స్థాయిలో ఉంటాయా, సర్దుబాటు చేసుకుంటారా? చంద్రబాబు నాయుడు జీవితంలో ఫస్ట్ టైం తల వంచి పవన్ కళ్యాణ్ దెబ్బకి బ్లాక్ మెయిల్ కి లొంగిపోయి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు లోకేష్ మాట ప్రకారం. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు జీవితంలో లొంగలేదు, ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే లోకేష్ గారి మాటకి ప్రాధాన్యత ఇచ్చి ఈ పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ కి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఒక ప్రకటన విడుదల చేయడం అనేది ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఆయన సంతకం చేసి, అంటే ఆయన మాట మీద నమ్మకం లేక ఈయన ప్రకటన నాదెండ్ల మనోహర్ గారు సంధానకర్త వ్యవహరించి ఆ ప్రకటన విడుదల చేయించారని ఉన్న సమాచారం. ఈ రాబోయే రోజుల్లో ఈ రిఫ్ట్ పెరుగుతుందని నా అభిప్రాయం అండి.